హాయ్ అందరికీ బాగున్నారా అండి? ఎస్, ఇక్కడ మాది వికారాబాద్ అండి. వికారాబాద్లో ఉన్న ఒక గ్రౌండ్లో చిన్నగా హోమాలకు ఒక కన్స్ట్రక్షన్ చేసారు. బట్ ఇట్స్ రియల్ అనే క్లారిటీ ఉంది. చాలా బాగుంది ప్లేస్. చాలామంది వచ్చారు. మార్నింగ్ నుంచి నైట్ వరకు దీంట్లో పూజలు అవుతూ ఉంటాయి. కంటిన్యూ పూజలు అవుతూ ఉంటాయి. ఆర్టిఫిషియలే పెట్టింది. ఆ లైట్నింగ్స్లో ఆ దేవుడు ఆ లోపల అడుగు పెట్టంగానే ఎట్లా అనిపించిందంటే నాకు దేవాలయంలోకి వచ్చిన పెద్ద దేవాలయంలోకి వచ్చిన ఆ అనుభూతి కలిగిందనమాట. శివుడిని చూస్తే అయితే ప్రత్యేకంగా శివుడే నా ముందర నిలబడ్డట్టు అనిపించింది. ఇక లోపలికి వెళ్ళే దారండి ఇది. లోపలికి వెళ్తుంటే లైన్ ఉంటుంది. చాలామంది పబ్లిక్, ఒక్కరు కాదు ఇద్దరు కాదు. లోపల కళ్యాణం ఉంటుంది. కళ్యాణం చూడనీకే లైన్లో పెట్టాలి. ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏంటంటే కొంతమంది పని చేస్తూ ఉంటారు, కొంతమంది బొట్టు పెడుతూ ఉంటారు, కొంతమంది భోజనాలు పెడుతూ ఉంటారు. అట్లా డివైడ్ అవుతూ ఉన్నారనమాట. మేము అట్లనే లైన్లో నడుచుకుంటూ వెళ్తున్నాము. చాలామంది ఉన్నారు. అక్కడ ముందర చూస్తే గోశాల ఉంది. ఆ గోశాలలో కొంచెం ఆవుకి కొంచెం గడ్డి పెట్టినాము. గడ్డి పెట్టి అట్లనే అవి చూసుకుంటూ ముందల లైన్లో అట్లనే సాగినాము. లైన్ పెద్ద ఉంది. కళ్యాణం జరుగుతుందండి. అప్పుడు కళ్యాణం నడుస్తుంది, దేవుని కళ్యాణం. పెద్ద స్క్రీన్ పెట్టి చూసినాం. ఇక అందరు దేవుళ్ళు అండి. మొత్తం హనుమంతుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు. అన్ని విగ్రహాలండి. ఇవన్నీ చూసుకుంటూ అట్లనే ముందుకు వెళ్ళిపోతూనే ఉన్నాం. లైన్లో ఉంది. ఆ లైన్లోనే చూడడానికి ఇవన్నీ ఆర్టిఫిషియలే, కానీ అక్కడ ఆ చూడంగానే ఆ భక్తి అనేది మనకు వచ్చేస్తుందండి. అట్లా భక్తి. ఇగో ఎంత పెద్ద పందిరేసిరు చూడండి. అసలు ప్లేస్ ఇట్లా కాళ్ళు కూడా పెద్ద పందిరి. ఇగో ఇందులో హోమాలు చేసుకుంటారండి. ఇది పొద్దున్న జరిగింది హోమాలు, ఇప్పుడు కాదు. రాత్రి వేళలో చేయలేరు. పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేసిరు. ఈవినింగ్ దాకా కట్టెలు బిట్టలు అన్నీ పెట్టి హోమాలు చేసిరు. ఇట్లా హోమాలు చేస్తూ ఈవినింగ్ వచ్చేవరకు కళ్యాణం ఉంటుంది. మిగతాయి పూజలు ఉంటాయి. ఇక అన్ని ప్రోగ్రాంలు నడుస్తుంటాయి. మొత్తం పబ్లిక్ నిండిపోయేలాగా చాలామంది వచ్చిరనమాట. తర్వాత ఇక్కడ నుంచి నెక్స్ట్ లింగం దగ్గరికి వెళ్ళి అదే క్యూలో ఉన్నాం. ఇక మధ్యలో ఒకటి చూసినామండి. ఇది చూడంగానే నా కళ్ళు మొత్తం ఇట్లా జిగేలు మన్నాయి. ఇట్లా ఏం ఆర్టిస్టు అది మొత్తం ముగ్గు పిండితోనే వేసిండు. అది కళ అంటారు. ఆ కళ మనకు రాదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ వినాయకుడు అని వేసిండు. వినాయకుడు ఫస్ట్ స్టార్ట్ కదా, అందరికీ తెలుసు కదా. వినాయకుడు తర్వాత ఇవన్నీ వేసిండు అనమాట బొమ్మలు. ఇట్లా బొమ్మలు వేస్తూ ఉంటే మేము చూసుకుంటూ వెళ్ళినాం. ఇది మధ్యలో శివుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు వేసిండు. ఇదైతే చాలా ఇట్లా చూడంగానే ఆకట్టుపోయింది. అన్ని లింగాలు, అసలు ఏది చూడాలి ఏది చూడొద్దు అని ఏమీ లేదు. చూస్తుంటే అసలు తెలియకుండానే ఆ లైన్లో మొత్తం వెళ్ళిపోయిన తర్వాత అభిషేకం చేసినాం. అభిషేకం అయిపోయింది, బయటకు వచ్చేసినాం. ఇప్పుడు అభిషేకాలు అయిపోయినాయి. ఇక బయటకు వచ్చేసినాం. ఉండీలు కొన్ని అమౌంట్ వేసినాం. ఇక అట్లనే బయటకు వస్తే అక్కడ డిన్నర్ అంటే వచ్చిన వాళ్ళందరికీ ఒక్కరు లేదు, ఇద్దరు లేదు, ఎన్నో కింటల్ల బియ్యము ఎంతో మందికి వండి అక్కడ పెట్టిరనమాట. మొత్తం ఇక్కడ బుక్స్ ఉన్నాయి. ఈ బుక్స్ జస్ట్ అమౌంట్ పెట్టి కొనాలి. రామాయణం, మహాభారతం బుక్స్ ఉన్నాయి. అది చూసుకుంటూ ఇక్కడ ఇగో చూడండి ఎంతమంది, లెక్క లేనంత మంది వచ్చి తింటనే